మహోన్నతుడా, సర్వాధికారి అనే యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పవిత్రమైన పాదాలకు మరొకసారి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎంతో నమ్మదైన వాడవు, స్తుతింపదగిన వాడవు. నువ్వు చేస్తున్న మేలు ఘనత ప్రభావం బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ ఆరాధన కార్యక్రమాల్లో మరొకసారి మీ సన్నిధిలో కూడి ఆరాధించడానికి ఇవ్వబడిన అవకాశాన్ని బట్టి మీ స్తోత్రం. నమ్మశక్యమైన వాడిగా మా జీవితాల్లో మేలు చేయండి, కృప చూపించండి. మీ చిత్తానుసారంగా మా యొక్క జీవితాలను మరొకసారి ప్రతిష్టపరుచుకొని మీ సన్నిధిలో ఉండడానికును కృప చూపించే భాగ్యాన్ని మీరు మాకు దయచేస్తారని నమ్ముచు ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూడా దేవుని వాక్యాన్ని విందాం. దయచేసి శ్రద్ధగా మహాగణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఘనమైన పరిశుద్ధమైన పవిత్రమైన నామానికి మనం అందరం కలిసి చేతులెత్తి ప్రభువును స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మరలా మనకు అనుగ్రహించిన ఈ యొక్క గొప్ప సమయాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ మరి ఈ వారం ఇలాగ ఆరాధన చేసుకోవడానికి ఈ గుళ్ళో మనందరికీ ఒక అవకాశం అనుగ్రహించిన దేవదేవునికి మనసారా స్తోత్రాలు తెలియజేద్దాం. హల్లెలూయా. పోయిన వారం ఈ వారం కూడా మరి 10 మందిలో ఆరాధన లేదు. మామూలుగా వచ్చి ప్రార్థన చేసుకోవడం తప్ప ప్రత్యేకంగా బహిరంగంగా ఆరాధన చేయడానికి అవకాశం లేని పరిస్థితి. దేవుడు మీకు కాస్తంత ఇచ్చాడు. మీరు కూడా చక్కగా దూరాన్ని పాటించి ఆరాధన చేసుకోవడానికి సహకరిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. బయట నుండి కూడా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ నా వందనాలు. తప్పనిసరి మీరు మాస్క్ ధరించాలి, లేదా మీరు మీ బయట చెంగు 2 పేటలు పట్టుకోవాలి. అప్పుడప్పుడు కాస్తంత ముక్కుకి కొంచెం కిందలు పెట్టుకొని ఊపిరి పీల్చుకొని మళ్ళా పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. అది మంచి పని. ప్రతి ఒక్కరు శానిటైజర్ మీ చేతులు కొడుతున్నారు, తప్పనిసరి అందరూ పాల్గొవాలి. ఏమన్నా ఇంకొక మాట, ఎవరైనా ఇబ్బంది పడద్దు. మీకు ఏమన్నా దగ్గు, రొంప, జ్వరం ఇలాంటి బలహీనతలు ఉంటే బయటే కూర్చొని వినాలి. నాతో సహా ఆరోగ్యం బాగుంటేనే మనం 10 మందిలో కూర్చోవాలి. ఎవరో ఏమనుకోకూడదు. నన్ను ఇలా చూస్తున్నారంటే అలా చూస్తున్నారని అనుకుంటే అది తప్పు. మనం ఆరోగ్యంగా ఉండాలి, ఇతరులకు కూడా ఆరోగ్యాన్ని పంచిపెట్టాలి. పిల్లలు మీరు ఇంటి దగ్గర కూడా జాగ్రత్త వహిస్తే ఇబ్బంది కలగదు. మనం చిన్నోళ్ళు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులే క్వారంటైన్లో పెట్టేశారు. కొంతమంది అయితే చనిపోయారు, పెద్దోళ్ళు. వాళ్ళకి ఏమీ ఆస్తిపాస్తులు లేవా, హాస్పిటల్ లేవా, అన్ని రకాల సదుపాయాలుండి కూడా ఏమాత్రం వారి యొక్క జీవితాలను లేకపోతే వారి యొక్క ప్రాణాలను కాపాడుకోలేని పరిస్థితి. ఇంకెవరో గుమ్మాల దగ్గర ఉన్న వాళ్ళు లోపలికి ఎవరిని రానివ్వకండి. అక్కడే అరుగుల మీద కూర్చోండి, లేదా దిమ్మ మీద కూర్చోండి. అమ్మా కాస్త ఆలస్యంగా వచ్చేవాళ్ళు మీ కుర్చీ మీరే తెచ్చుకొని ఈ పక్కన ఆ పక్కన వేసుకొని కూర్చోండి. ఎంతలాడే ఆరాధన ముగించడం కూడా చేస్తుంటాం. మీరు ఎవరిని కనికరించొద్దు. చక్కగా ఏమనుకున్నా పర్వాలేదు, నేను చెప్తున్నాను మీకు. మీరు కూడా బాధపడకూడదు, భయపడకూడదు. మీరు కనుక ప్రేమ చూపితే ఇంటి దగ్గర చూపించండి. ఎవరన్నా బయట నుంచి వచ్చే అధికారులు మనం చూసినప్పుడు వీళ్ళు ఎంతో చక్కగా ఆరాధిస్తున్నారు, వీళ్ళ వల్ల మనకి ఇబ్బంది లేదనే మాట మనం తెచ్చుకోవాలి. కాబట్టి మనకు మనమే జాగ్రత్త పడదాం.
సమయాన్ని పాడు చేయకుండా దేవుడి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఒక అర్ధ గంటలో ఇంచుమించు మనం ఈ ఆరాధన ముగించుకోబోతున్నాం. మీకు 9 గంటల నుండి 10:30 వరకు ఆరాధన ఉంటుంది. ఈ కొద్దిపాటి కాలంలోనే అన్ని ముగించుకుందాం. 2 ఆరాధనలు పెట్టడానికి మరి అవకాశం లేని పరిస్థితి, మీరు రావడానికి. అందుకని చక్కగా కుర్చీలు తెచ్చుకొని బయట కూర్చొని అందంగా వాక్యాన్ని వినండి. మంచిది. 2 మందిరాల్లో బలహీనమైన బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగే మన రాష్ట్రం కొరకు, నాయకుల కొరకు, మన గ్రామం కొరకు, నాయకుల కొరకు, మన దేశం కొరకు, ప్రపంచంలోని బిడ్డలందరి కొరకు తప్పక ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మరి ముఖ్యంగా మీరందరూ ప్రార్థన చేయవలసిన అవసరం కూడా ఉంది. చిట్టుపజ్జీలు పరివేల రాఘవ్ గారని వాళ్ళ చిన్నబ్బాయి మొన్న చనిపోయాడు. అబ్బాయి కిడ్నీ ప్రాబ్లం వల్ల. అతను చాలా ఆరోగ్యవంతుడు, దాని పని చేస్తూ ఉండేవాడు. వచ్చిన చిక్కు ఏంటంటే అతను కనుక కరోనా వచ్చేసిందేమో తీసుకుపోయి ఎక్కడో పెట్టేస్తారని ఆయాసం, దగ్గు, కొంచెం గొంతు నిప్పి ఇలాంటివి ఉంటే భయపడి జబ్బు దోసుకున్నాడు. ఎందుకంటే కామెర్ల వల్ల పెళ్ళికెళ్ళి పొలం తిని మాంసం కూడా తింటే బాగా ముదిరిపోయాయి. భార్య చిన్నపిల్ల, వాళ్ళు పుట్టిన పిల్లలు ఇద్దరు కూడా చిన్నపిల్లలు. కాబట్టి ఆ కుటుంబ ఓదార్పు కొరకు ప్రార్థన చేయండి. రెండోది, మన కుటుంబాలలో ఎలాంటి దగ్గు, రొంప, పులపరం ఇబ్బందులు ఏమైనా వస్తే గతంలో చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. మీరు కాస్తంత చిన్న ఎక్కువ మంది తాగితే పెద్దది ఉపయోగించండి. లేదంటే చిన్న అల్లం ముక్క, ఒక 5-6 పులుసు ఆకులు, చిటికెడు పసుపు, కొంచెం నిమ్మకాయ పిండేసి ఆ తొక్కలు కూడా దాంట్లోనే వాడండి. అలాగే కొంచెం జీలకర్ర వేసుకోండి. ఇవన్నీ నలిపి దాంట్లో వేసి బాగా మరగ్గాసి ఒక గ్లాసుడు అందరూ తాగండి. మీరు అందరికీ కలిపి చిన్న మొక్క అనుకోవద్దు. ఇంటిని పద్ధతికి ఎంతమంది ఉన్నారో అంత ఎక్కువ ఉపయోగించుకోండి. అలా చేస్తే కరోనా కూడా దగ్గరికి రాదు. తరచూ మీ చేతులు, మనకున్న అలవాట్లు ఏంటంటే గొప్పడం, తిప్పుకోవడం, ఈ అలవాట్లు ఈ తగ్గకపోతే అది దగ్గరే ఉంటుంది. అది రెండోది, మీకు పరిస్థితి తెలియకపోయినా ఏమన్నా ఇబ్బందులు ఉన్నా తప్పనిసరి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. మీకు కరోనా వచ్చేసిందని భయపడకూడదు. చూపించుకోవడం వల్ల మీకు మీరు, మీ కుటుంబానికి మీరు. రెండోది, తీసుకెళ్ళి మనం ఏది జైల్లో పెట్టేయరు. మన ఇంట్లాగే ఇల్లులా ఉంటుంది. అక్కడ కావాల్సిన భోజన పదార్థాలు పెడతారు, కాస్త ప్రత్యేకంగా ఉంచుతారు. భయపడిపోయి ఏదో చెప్తే ఇంకా కొరడు చేసినట్టు ఉంటుంది. ప్రాణం పోయింది అనవసరంగా. లోపల కాంగ్రెస్లు అయితే అతను భయపడి జీవితాన్ని ముగించుకున్నాడు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా, నేను కూడా చాలా విషయాలు చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించాలి. ఎంత చెప్తున్నా వాలంటరీ కొరడు ఒక అతను తలపోటు విపరీతంగా వచ్చేస్తుంది అన్నట్టు అమ్మగారితో. దానికి కారణం ఏంటంటే ఈ మాస్క్ ముక్కుకు సరైన గాలి బయట గాలి వెళ్ళకపోతే, అందరిలో ఉన్నప్పుడు మాస్క్ పెట్టుకోవాలి. అందరిలో ఉన్నా కూడా పావు గంట మించితే, అరగంట మించినా మీరు కాస్త పక్కకి వెళ్ళి గాలి మంచిగా పీల్చుకొని మళ్ళీ పెట్టుకోండి. ఎవరు లేకపోతే మూతి దగ్గర మాస్క్ ఉంచండి, ముక్కు దగ్గర పర్లేదు. మాట్లాడుతున్నా నేను మాస్క్ ఉందా నా దగ్గర. ఇప్పుడు జీవ రూపాయలు కట్టాను మాట్లాడటం, కానీ పక్కన పెట్టాను. చాలా మంది సీఎం గారు అంటున్నారు, సీఎం గారు ముందు మీరు మాస్క్ పెట్టుకోండి. కొంతమంది ఎందుకు అంటున్నారో అర్థం కాదు. ఆయన దూరం పాటిస్తాడు, ఆయనకున్న పరిస్థితులు అక్కడ శానిటైజర్ చేస్తారు, ఆరోగ్యకరంగా ఉంటాయి. ఆయన బట్టి మనం పెట్టుకోకూడదు అనేది కాదు. కొంతమంది నాయకులు ఏవో మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నా చెప్తే కానీ మనం జాగ్రత్తగా ఉండడం మనకు ప్రయోజనకరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాలను తెరిచి జాగ్రత్తగా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదువుకుందాం. మనసుకు స్వార్థ ప్రియులు
కృతజ్ఞత లేని వారు అపవిత్రులు, అనురాగరహితులు, అద్వేషులు, అపవాదకులు, అన్యప్రీతులు, శూరులు, స్వజన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిని ఇద్దరు ఇటు వారికి విముఖుడు వెళ్ళము. ప్రభువా, మీ మాటలు మా వినికుల్లో జ్ఞాపకం చేసుకునండి. మాకు అర్థమై ఆశీర్వదించుకున్నట్టు మమ్మల్ని తెరపాల్సింది. మా ఇంటి పేరు చేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ప్రభువునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మీరు అర్థం చేసుకోవాలని, గుర్తించాలని ప్రభుత్వం మనం చేస్తున్నాం. మీ మనసు ఇక్కడ పెట్టండి, అక్కడేం పని లేదు మనకు. జాగ్రత్తగా వినాలి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. అపోస్తలుల యొక్క దినాల్లో కూడా అంత్య దినాలు అని ప్రకటించబడ్డాయి. ఏం దినాలమ్మా? అంత్య దినాలు. అంత్య దినాలు అంటే చివరి దినాలు. చివరి దినాలు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మధ్యాకాశంలోకి వచ్చే దినాలని అర్థం. రెండవది, ఆనాడు అపోస్తలులు బోధించినట్లుగా అనేక మార్లు దేవుని యొక్క గ్రంథంలోని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా భయంకరమైన అపాయకరమైన కాలాల్లో ఉండి భయంకరమైన పరిస్థితులు మన కళ్ళతోనే మనం చూస్తున్న విధానం. ఏ మూల చూసినా, ఏ ఇంట్లో చూసినా, ఎక్కడ చూసినా మరణ సంబంధమైన వార్తలు ఎక్కువైపోయాయి. తీరా మరణ సంబంధమైన కార్యక్రమానికి వెళ్ళడానికి ఉందా అంటే అది కూడా అవకాశం లేని పరిస్థితి. ఇంటి వాళ్ళే చక్కబెట్టుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. ఎంత భయంకరమైన పరిస్థితితో చూడాలి. మనుషుల యొక్క జీవితాల్లో రెండు ప్రధాన ఘట్టాలు. ఒకటి వివాహం, రెండు మరణకరమైన పరిస్థితి. ఘనమైందిగా వివాహాన్ని జరిపించుకుంటుంటాం. అలాగే మరణకరమైన కాలం లేకపోతే నిద్రించే పరిస్థితి వచ్చినప్పుడు అది కూడా ఆశీర్వాదకరమైంది, ఘనమైంది. ఇప్పుడు ఆ రెండు కార్యక్రమాలు కూడా చాలా ఘనహీనమైపోయాయి. ఊరకనే వివాహం చేసుకోవాలి అని అంటే అతి తక్కువ మందితో ఆడంబరం లేకుండా చేసుకునే పరిస్థితి. నిజానికి పోయిన వారం బుధవారం, గురువారం, శుక్రవారం 24, 25, 26 తారీఖుల్లో పెద్ద మందిరంలో మీటింగులు జరగాలి. కానీ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి కోటాలు పెట్టుకోలేకపోయాం. అయినా మేము కొంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటూ 3 దినాలు ప్రభుత్వం గడపడానికి సహాయం చేశారు. మిమ్మల్ని కూడా రామంటే తప్పకుండా వస్తారు. కానీ మన ఊళ్ళో పరిస్థితి బాగోలేదు కాబట్టి ఎవరికి చెప్పలేదు. నేను కనీసం శుక్రవారం మన గుడి ఓపెనింగ్ డే కాబట్టి ఆ వేళ ఈ ప్యాకెట్స్ వేసన్నా పంచాలి అని ఆలోచన చేశాం. దానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఏది ఏమైనా అది దేవుని కృపను నమ్ముతున్నాను. మరి పెద్దయ్య గారితో ఆ దినాన్ని ప్రార్థన చేయించుకున్నాం. అలా ప్రార్థనలో గడిపాను. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నెల జూన్ నెల 20వ తారీఖు మా పెళ్లి రోజు. ఎప్పుడు చెప్పను, ఎక్కడా చెప్పను. ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు అని అంటే అది 30 సంవత్సరాల నిండిన రోజు అన్నమాట. మా యొక్క వివాహ జీవితంలో 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రోజు. ఈ 30 సంవత్సరాల్లో దేవుడు నన్ను, నా భార్యను ప్రేమించి మరి ఇద్దరు కూడా ఊరకే చిన్న చిన్న దెబ్బలాట్లు ఎలాగా నొక్కుంటుంటాయి. అమ్మగారి ఇంటికి పోయేటంత దెబ్బలాట్లు కానీ, భోజనాలు మానేసేసి పడుకున్నంత దెబ్బలాట్లు కానీ ఎప్పుడు రాలేదు. నా భార్య చాలా నమ్మకస్తురాలు, విధేయురాలు, చక్కగా ఆ కుటుంబాన్ని నడిపించుకోగలిగిన మంచి బిడ్డను మరొకసారి చెప్తున్నాను. అందుకే ఎలాంటి భయంకర పరిస్థితుల్లో సైతం
సరైన రాబడి లేని దినాల్లో సైతం ఎంతో నమ్మకంగా ఏమీ లేదు అనే బాధ ఎప్పుడూ వ్యక్తం చేయకుండా ఉన్నదానితోనే సరిపెట్టుకుని కాబట్టి పెద్ద పెద్ద కోరికలు కోరుకోకుండా ఎంతో సవినయంగా నాతో వివాహ బంధాన్ని పంచుకున్న మంచి భార్య దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగుగా. దేవుడు మమ్మల్ని ప్రేమించి కుమారుడు ఇచ్చాడు, 2 కోడలు ఇచ్చాడు. కోడలు అనే దానికంటే కూతురు అనడం చాలా నాకు ఇష్టం. అలాగే చక్కగా ఉంటారు. వాళ్ళకు దేవుడు 3 బిడ్డలు ఇచ్చాడు. ఇంకా 3వ కోడలు రావాలి, ఇంకో 3 బిడ్డలు పుట్టాలి. అంటే 2వ వాడికి అమ్మాయి, 3వ వాడికి అమ్మాయి అబ్బాయి. కాబట్టి ఇలాగా ప్రతి ఇంట్లో అమ్మాయి అబ్బాయితో ఉంటుంది అన్నమాట. 6. ఇప్పటికీ మాకు 11 సంతానం. మా అమ్మగారితో మేము 11 మంది అయ్యాం. ఇంకొక 4 కలిపితే 15 మంది అవుతాం. కాబట్టి ఇంకా 3 మనవలు, 1 కోడలు, 15 మంది అవుతాం. ఇదంతా కూడా దేవుని కృప, దేవుని రాకడ, మా పోకడ. లేకపోతే ఎలాగ నా దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పుకోవడానికి దేవుడు కృప చూపిస్తాడని, మరి మా 30 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఆయన ఎంతో కృప చూపించి నడిపించినందుకు ప్రార్థన చేసిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మంచిది. మీరు కూడా గొడవాడుకుంటే అమ్మగారి ఇంటికి పోకుండా ఉన్నానండి. ఎంత గొడవైనా సరే మా ఇంట్లో అన్నవాళ్ళు చేతులు ఎత్తండి, చూసి అన్నం తింటాను. మా మరియమ్మ గారు ఒకతే కాపాడుతుంది, నాగమణి ఒకటి కాపాడుతుంది. ఎవరో అనుకోని అన్నారు, నాగమణి గారి గురించి నాగేశ్వరరావు గారిని అడగాలి. ఎప్పుడు వెళ్ళలేదా బాబా? మంచోడు. చాలా సంతోషం. అందరూ అలా ఉండాలి. వస్తుంటుంటే సమస్యలు అనేవి మనుషులుగా మనకు రాకపోతే ఎవరికి వస్తాయి? కాబట్టి సర్దుబాటు చేసుకోవాలి, దిద్దుబాటు చేసుకోవాలి. అప్పుడే కుటుంబాలు అందంగా ముందుకు సాగుతాయి. మంచిది. ఇక్కడ అంటాడు, అంత్య దినాలలో అపాయకరమైన కాలంలో వచ్చిందని తెలుసుకున్నాము. కొంతమంది అనుకుంటున్నారు, ఇలా ఎలా అడుగుతారంటే మేము మా అమ్మగారు ఎలా పోకుండా కదా అని అనుకుంటున్నారు. మళ్ళా సంవత్సరం అడుగుతాను, అప్పుడు అలాగా మంచి సాక్ష్యం చెప్పాలి. వ్యక్తికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మంచిది. నా మాటలు చివరికి కనబడుతున్నాయండి. రైట్. కాబట్టి ఏ దినాలు ఇవి? అంత్య దినాలు, అపాయకరమైన కాలములు. ఇవి ఆల్రెడీ మనం జీవిస్తున్న దినాల్లో మనం అనుభవిస్తున్న పరిస్థితులు. అంతేకాదు ఇర్మియా గ్రంథకర్త అంటాడు చక్కటి మాట. చూడండి, ఒకసారి ఆలోచన చేద్దాం. ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉన్నాయి. దయచేసి మీరు లేఖన భాగాన్ని తెరిచి జాగ్రత్తగా వినాలని పెట్టమని చేస్తున్నాను. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనప్పుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనప్పుడి. మన కన్నులకు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు వలకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదనతోని చేయవలెను. మంచిది. 20వ వచనం చదువుదాం. ప్రియులారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయనేర్పుడి, ఒకరునొకరు అండలార్పు విద్య నేర్పుడి. బాగా వినాలి. మన పిల్లలకి ఏమి నేర్పమంటున్నాడు? అంగలార్చడం నేర్పమంటున్నాడు, రోదనం చేయడం నేర్పమంటున్నాడు. ఈ దినాల్లో ఎంత నిజమైన పరిస్థితులు అని అంటే, టీవీ ప్రోగ్రాల్లో చిన్న పిల్లలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల లోపు పిల్లలు, వాళ్ళు పిల్లలు పిడుగులేదో టైట్లో ఉందానికి ఆ ప్రోగ్రాం పెడతారు. మనం ఎంతమంది చూస్తున్నారో మనం ఒకసారి ఎందుకో అలా చూసేసరికి
ఆవిడ తల్లిదండ్రులు ఇంకా చాలా మంది ఉంటున్నారు ఆ యొక్క ఆ, స్థలంలో. ఆమె అడుగుతుంది, చిన్నపిల్లల్ని వేయవలసిన ప్రశ్న కావు, ఆ అమ్మాయిని అడుగుతుంది నీకు ఎలాంటి మొగుడు కావాలి అని, ఆ కుర్రోని అడుగుతున్నట్టు నీకు ఎలాంటి పిల్లం కావాలని. నాకు బాగా ఒళ్ళు మండే పని ఏంటంటే, మనం ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు వరుస ఈ పిల్లలు ఉంటే ఆడే మీ ఆయన అంటాడు, దానికి ఇంకా ముక్కు బొచ్చలు ఆడవు. ఆ పిల్లని చూసి ఇదే మీ ఆవిడ అంటుంటారు, ఆడికి ముక్కు బొచ్చలు ఆడవు. ఆడు అప్పటి నుంచే సైడ్ కొడుతూ ఉంటుంటాడు. ముక్కు బొచ్చలు ఆడకపోయినా ఎప్పుడైతే అమ్మ బాబు కలిపేసేసారో లైన్, అప్పటి నుంచే ఆడు మనసు మారిపోతుంది, అదో టైప్లో ఉంటుంది. అంతే కదా అబ్బాయి, అలా ఉంటుందా మీకు? కాబట్టి పరిస్థితులు అలా అయిపోతున్నాయి. అలాగ చేయడానికి కారణం ఏంటి? తల్లిదండ్రులే. తల్లిదండ్రులు కుదురుగా ఉంటే తాత మామ కుదురుగా ఉండవు. ఒకవేళ మీకు అంతటి మోజుగా ఉండి పెళ్లి చేయాలనుకుంటే వాళ్ళ వయసు వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టాలు తెలుసుకున్నప్పుడు చేయండి, అంతే తప్ప పిచ్చ పిచ్చ మాటలు ఆడకూడదు, పిచ్చిగా మాట్లాడకూడదు. రెండవది, వాళ్ళు వయసుకు వచ్చినప్పుడు కూడా వాళ్ళ ముందు తల్లిదండ్రులు పెళ్లి విషయాలు మాట్లాడకూడదు. వాళ్ళ ముందు ఎప్పుడూ మాట్లాడవలసిన విషయాలు ఏంటంటే కుటుంబాలలో ప్రేమ వ్యవహారాల గురించి మాట్లాడాలి. ప్రేమ వ్యవహారాలు అంటే ఒకరినొకరు ఎక్కువడం కాదు. ఈమె మీ అమ్మమ్మ, ఈమె మీ మేనత్త, మీ నాన్నకి తోటి ఆమె, ఈడు మన అలాగ చెప్పాలి. ఈడు మీ అమ్మాయి పోలరా, ఈడు మీ నాన్న పోలరా, ఏం చేస్తున్నారు? వాళ్ళని సెపరేట్ చేసేస్తున్నారు, ప్రత్యేకించేస్తున్నారు. మీరు అత్తగారింటికి కోడలుగా వచ్చినప్పుడు ఉన్న పనికిమాల బుద్ధి ఏదైతే ఉందో, మీరు చచ్చే వరకు, అంటే మిమ్మల్ని అంటలేదు సుమా, అలాంటి వాళ్ళని అంటున్నాను, చచ్చే వరకు మీ లోపల ఎలాగైతే పాతుకుపోయిందో వాళ్ళకు కూడా వాళ్ళ హృదయాలు వాటి బీజమే పాతేస్తున్నారు. ఎప్పుడూ అలా చేయొద్దు. ఒక అమ్మాయికి పెళ్ళయింది అని అంటే, ఒక అబ్బాయికి పెళ్ళయింది అని అంటే మా అనే మాట భూమిలో పాతి పెట్టేయాలి, మన అనే మాట నేర్పించాలి. పెళ్ళైన మరుక్షణం, పిల్లనిచ్చుకున్న మరుక్షణం. మన ఒక ఆయన మాట చెప్తున్నారు, భర్త తరపులు ఎవరన్నా వచ్చారనుకోండి ఈజీగా తెలిసిపోద్దట. మన అమ్మగారు ఆడవాళ్ళ తరపులు ఎవరన్నా వచ్చారనుకోండి అది కూడా ఈజీగా తెలిసిపోద్దట. ఎలాగో చెప్తున్నాను ఏమన్నా మరి కంగారు వెళ్ళిపోతారా? అమ్మోళ్ళ నాన్న భర్త తరపులు వచ్చారనుకోండి వాళ్ళ చెప్పులు బొమ్మనికి అవతలు ఉంటాయి. వాళ్ళు కూడా ఇంచుమించు కుర్చీలు లేకపోతే వాళ్ళ మంచాలు బయట ఉంటుంటాయి. అమ్మగారు తరపులు వచ్చారనుకోండి, ఆడబిడ్డ తరపుళ్ళు, వాళ్ళు జోళ్ళు కూడా లోపల పెడతారు. వాళ్ళ అమ్మ పర్లేదు ఎదురు పెడతానంటే కుక్కలు అంటిపోతా, నీకేం తెలుసు, లోపలికి వెళ్తాయి. ఏమండి సామాను గదిలోకి వెళ్ళి కూర్చోబెడతారు. సీక్రెట్గా చిక్కడ బాల్ ఎత్తుంటుంటారు. ఏంటంట ఆ ద్వేషభావం, పక్షపాత ధోరణి, అది మీలో నశింతే తప్ప మీరు దేవుని బిడ్డలు కానే కారు. అందుకే అంటున్నాను, మా కాదు మన. వాళ్ళ అమ్మగారి తరపులు కావచ్చు, అత్తల తరపులు కావచ్చు. చాలా మంది బిడ్డలు ఉన్నారు, అలాంటి మంచి స్వభావం కలిగిన వారు ఉన్నారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరికొంతమంది ఉన్నారు, చక్కగా అత్తగారుల్ని అమ్మలాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు, చూసుకుంటున్నట్టుగా నటించేవారు కూడా ఉన్నారు కదా. ఎంత మంచి వాళ్ళు చేయమంటే ఎత్తుతారు. ఇప్పుడు అమ్మో ఇప్పుడే లోపల లోపల పొలం కొరికేసుకుంటున్నారు. విధేయులు కండి, దేవుడి వాక్యానికి విధేయులైతే మీరు మీ కుటుంబాలు తెలుతారు. ఇప్పుడు మీరు అలా పాటించలేదు అనుకోండి, మీరు కూడా ఒకనాడు అత్త కాబోతున్నారు, ఎవరు కాబోతున్నారు? అత్తగారు అవుద్ది, అమ్మమ్మ అవుతారు, ఇవన్నీ అవుతాం. అలాంటప్పుడు మీ మంచాలు బయట వేసేస్తారు, మిమ్మల్ని బయట వేసేస్తారు. ఆ దూరం తీసుకురావద్దు, ప్రేమగా ఉండాలి. అందుకే ఈ దినాలలో చూడండి, ఆ పాడు పరిస్థితులు టీవీలో చూపిస్తున్నారు. వాడికి చాలా నచ్చుండొచ్చు, కానీ నేను అంటాను, కొంతమంది అయితే చిన్నపిల్లలే ఆ ముక్కు పాడు చేతులు ఎంత బాగా తిప్పుతున్నారో, ఎంత బాగా డ్యాన్స్ నేర్పుతున్నారో, వాళ్ళని చూసి మన ఇంట్లో మన పిల్లలు కూడా వేసేస్తున్నారు. నేను అంటాను, వాళ్ళు కాళ్ళు ముక్కు చెయ్యి తిప్పడం నేర్పకండి, దేవుడి వాక్యాలు తిప్పడం నేర్పించాలి. మొన్న ఎవరో పెట్టారు వాట్సాప్లో, ఒక చిన్న పిల్ల బైబిల్ గ్రంథాలు ఎన్నో చెప్పేస్తుంది. దాంట్లో భక్తుల పేర్లు చెప్తుంది, వంశవాళ్ళు చెప్తుంది, టక్క 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 అని చెప్తుంది. ఒక అమ్మాయి చాలా చిన్నదే,
అలాగా మీ పిల్లలకి మీరు దేవుని వాక్యాన్ని నేర్పాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. నవ్వక చూడకండి, చదివి కూడా బైబిల్ కాదండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం ఏం చెప్తుందో చూడండి. నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఏం చేయాలంటున్నాడు? అవి నేడు మీ కుమారులకు అభ్యసింప చేయండి, నేర్పించండి. వారు మీ ఇంట్లో కూర్చున్నప్పుడు, రే బాబు అల్లరి చేయకూడదు వినాలి. వారు దారిలో నడిచి వెళ్తున్నప్పుడు, వారు పండుకున్నప్పుడు, వారు నిద్రలోంచి లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది పెద్దోళ్ళు కూడా చెప్తున్నారు, రాత్రి దెయ్యం మీద పడిపోయింది అయ్యగారు, శాల నొక్కేసిందండి, పీకు నొక్కేసిందండి, లెగుద్దారనిపిస్తుందండి, మాట్లాడాలనిపిస్తుందండి, మాట్లాడపోతున్నామండి. అంటే విశ్వాసాల మీద ఇంకా దెయ్యాలు ఓడుతున్నాయంటే వీళ్ళే పెద్ద దెయ్యాలు. మీరు బాధపడినా పర్వాలేదు. అందంగా గుళ్ళో కూర్చొని ముసుగు వేసుకుని భక్తి పొరుల్లాగా దేవదూతలా ఉంటున్నాం, కానీ ఇంటి దగ్గర మన సాక్ష్యం ఏంటి అని అంటే, మీరు లేనప్పుడు మీ ఆయన గారిని అడగాలి. పాపం గుళ్ళోకి వచ్చాక ఆవిడ సాక్ష్యం చెప్తుందంట ఏడుతుంది. అయ్యగారు రాత్రి నిద్రతో ఉంటండి, ఒకే గొడవ తోసపోములు వచ్చి మీద ఆడేస్తున్నాయండి బాబు అని సాక్ష్యం చెప్తుందంటే ఏడుస్తా. పాపం పాస్టర్ గారు ఏం చేస్తా, అమ్మాయిపోయాం కదా, అయ్యో నా బిడ్డకి ఎంత కష్టం వచ్చింది, ఎంత బాధ వచ్చింది అని నేను అనుకుంటున్నాడు. ఎమ్మటనే ఆ వెనకాల ఒక ఆయన మాట్లాడుతున్నాడట, అయ్యగారు దాన్ని మాట్లాడి నమ్మేస్తున్నారా, రాత్రి పొన్నమనాగ సినిమా చూసిందని అంటున్నాడట. ఏ సినిమాది? పొన్నమనాగ సినిమా చూస్తే బొమ్మలాడకపోతే మనుషులు ఆడతారా అంటే, ఇంతకాలం ఆయన గారు ఆవిడ పాపం పుట్టి మొత్తం మీద ఆ పుచ్చి మొత్తం మీద అతను గుళ్ళోకి వచ్చాడు. ఈ సాక్ష్యం చెప్తుంటుంటే ఉన్న కథ బయట అంతే కాబట్టి, అలాగా మనం భార్య పొద్దు ఎక్కేదాకా నిద్రపోకుండా టీవీలు చూస్తూ, సెలవులు చూస్తూ, పిచ్చి అన్నీ చూస్తుంటుంటే అవి రాకపోతే ఏమవుతాయి? అందంగా వాక్యం చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రభుతో చెప్పండి. నాయన 127వ కీర్తనలో చెప్పావు కదా, తన ప్రియులు నిద్రించుచుండగా యెహోవా వారికి ఇచ్చుచున్నాడు. ఏమిస్తున్నాడు? పని చేస్తేనే కాదు. అర్థమవుతుందా మీకు? ఈ దినాల్లో చాలా మందికి పని లేక, ఆరోగ్యాలు పోగోక, పరిస్థితులు కలిసి రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ నా దేవుడు, మీ దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం నిద్రపోతున్నా సరే ఆయన మనకిస్తున్నాడట. ఎంత గొప్ప దేవుడు అండి! దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం మెలకువగా ఉన్నా, పండుకున్నా కూడా దైవాశీర్వాదాలు మన కుటుంబాల మీద ఉంటాయి. ఇప్పుడు లేచి లేవడంతోనే చీపుని చేట పట్టుకోకూడదు. ఏమండి, మగోళ్ళు పారాగుణమో లేకపోతే పాలతెప్పలో పట్టుకోకూడదు. ఏం చేయాలి? లేచి లేవడంతోనే నీ ప్రభుతో మాట్లాడాలి. నువ్వు ఎవరితో మాట్లాడకూడదు. నువ్వు లేస్తుంటుండగా కనీసం నీ భార్య పిల్లలతో కూడా మాట్లాడకు. నువ్వు వీళ్ళందరూ అపనమ్మకస్తులే. అదవుతుందా మీకు? భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, వీళ్ళందరూ మన ఆరోగ్యం బాగుండి అన్ని సంపాదిస్తామని చెప్పే బాగా మాట్లాడుతుంటారు. ఏమాత్రం తేడాలు వచ్చినా ఒకరికొకరు పొత్తులు ఉండవు. నేను అంటాను, నిన్ను నన్ను పెంచి పోషిస్తున్న దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి లేచి లేవడంతో ఆయనతో మాట్లాడాలి. మీరు ఆయనతో మాట్లాడడం మొదలు పెడితే ఆ దిన జీవితంలో దేవుడు జయ జీవితాన్ని ఇస్తాడు. ఆయన వినాలండి, అందరూ వినాలి. కాబట్టి దిన జీవితంలో మనం మోసపోకుండా ఉండాలి అని అంటే, మనం కలిగింది మనం నష్టపోకుండా ఉండాలి అని అంటే, దిన జీవితంలో దేవుడు జయ జీవితం ఇచ్చి నిన్ను నీ కుటుంబాన్ని ఆశ్చర్యంగా పోషిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఆదికాండం 50వ అధ్యాయం 21వ వచనం ఏం చెప్తుందో. పక్షుల గురించి దేవుడు సెలవిస్తున్న చక్కటి మాట. కాబట్టి భయపడకుడి. ఏమంటున్నాడు? నేను మిమ్మును మీ పిల్లలను, మనుషులను సైతమే కాదండి, కాబట్టి పక్షులను సైతం పోషిస్తున్న దేవుడు.
ఆయన బలిపీఠం యొక్క వానకోవులకి ఏముందట? భూమి స్థలం, నివాస స్థలం. అంత గొప్ప దేవుడు. 2 కాసులకు సులువుగా అమ్మబడితే దొరికే ఆ పక్షులకి అంత ఆశ్రయాన్ని ఇస్తే, నిన్ను నన్ను ప్రేమించి తన సొంత చేతులతో తయారు చేసి తన సొంత ఊపిరిని మన కొరకు ఊదిన ఆ మహాగొప్ప దేవుడిని మనం అంతా స్తుతించాలి. అందుకే లేస్తూ లేస్తూ ప్రభుతోనే మాట్లాడాలి. తర్వాత దేవుని వాక్యము చదువుకోకుండా ఏ పని ప్రారంభించదు. మోకాళ్ళు ఏంటి? దేవుని సన్నిధిలో ఉండగలిగినంతసేపు మోకాళ్ళ మీద ప్రార్థన చేయండి, దేవుని స్తుతించండి, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదువుకోవాలి. చదువు రాని వాళ్ళు ఉంటే మీకు వాక్యం నేర్పుతున్నాం కదా, వచనాలు, అందుకే నేర్పేది. ఆ వచనాలు ఉదయాన్నే ఆ వచనాలు పలకాలి. ఎప్పుడైతే ఆ వచనాలు మీరు పలుకుతారో ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు. మీరు ప్రభుతో మాట్లాడారు, మీ బాధ ఏదో చెప్పుకున్నారో, మీ బాధకు జవాబు మీరు వాక్యాన్ని చదువుకోవడం ద్వారా ఆయన మీకు ఊరట కలిగిస్తారు. ఆగి జాగ్రత్తగా చక్కగా చదువుకుంటున్నాను. దిన జీవితం అంతట్లో ఎక్కువ ప్రభువును స్తుతించడానికి ఇష్టపడాలి. అక్కర్లేని మాటలు, అనవసరమైన మాటలు, కాస్త బియ్యం చేపలు వేసుకుని ఆ ఇంటికి పోయి కాలక్షేపం చేసుకుని అనవసరం పాడు చేసుకోవద్దు. ఏదో కాస్తంత పని ఉంటే చక్కబెట్టండి. ఎక్కువ సమయం ప్రభు పాదాల దగ్గర గడపడానికి ప్రయత్నం చేయండి. అలా చేయగలిగితే నేను అంటాను, నా జీవితమే మీకు సాక్ష్యం. కాబట్టి ఇలా చేయి చాపి, అయా ఈ పూట కాస్తంత బియ్యం సాయం చేస్తారా, ఈ పూట కాస్తంత పసుపు పెడతారా, కారం పెడతారా, నూనె పెడతారా, ఈ దిక్కుమాలని ఎవరమే అవసరం లేదు. మనకి ఎంత గొప్పడో తెలుసా? ఆయన చాలా నమ్మదగిన దేవుడు. ఒకసారి మా సేవకుడు ఒక ఆయన పుణ్యక్షేత్రంలో పరిచయం చేస్తున్నాడు. అంతకుముందు చిన్నపారు నడుపుకునేవాడు. ప్రభు పనికి పిలిస్తే పుణ్యక్షేత్రంలో పరిచయం చేస్తున్నాడు. ఇంట్లో డబ్బులు లేవు, వండుకోవడానికి అన్నీ ఉన్నాయి, నూనె లేదట. నూనె లేకపోతే పని ఎలాగా ఉంది? కూర అన్నీ ఉండి కూర నూనె లేదట. పక్కోడింటికి అస్సగారు బదులెళ్తే పోతుందా? బాగోదు. రెండోది పరాయుడు, రెండోది వాళ్ళు అందరూ దగ్గర కూడా ఉన్నారు అక్కడ. అందుకని ప్రార్థన చేసుకున్నాడు, ఆయన అన్నీ ఉన్నాయి, నూనె కొద్దుకుపోతే నీ చిత్తమైతే దయచేయనట. ప్రార్థన చేసేది కాసేపటికి నూనె ప్యాకెట్, సన్ఫ్లవర్ ప్యాకెట్ పట్టుకొచ్చిందంట కుక్క. దేవుడి స్తోత్రం కలుగుగాక. నిజమండి, నేను నమ్మినా నమ్మకపోయినా చెప్తున్నాను. సన్ఫ్లవర్ ప్యాకెట్ తెచ్చిందంట. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ కాటనో పామాయిలో వండుకునేవారు. సన్ఫ్లవర్ ప్యాకెట్ కొనుక్కునేంత పరిస్థితి ఎక్కడది? ఎప్పుడైతే ఆ ప్యాకెట్ తెచ్చారో వీళ్ళు ముందు వండేసుకోలేదు, అందంగా లోపలేటేసుకొని. మనమైతే మన పక్కోడి సామాను కూడా ప్రతి సంవత్సరం 9 బల్ల మీద తెచ్చుకుంటాం. మనం ఎంత మంచోడమో, మన కాదని తెలుసు ఆ గుణపం, ఆ బారా కూడా. అయినా కూడా మన ఇళ్ళలో ఉంటున్నాయి. అవి చూసారా ఎంత మంచోడమో? అవి మీకు తెలియకుండా కీడి చేస్తాయి. మీది ఖాళీ వస్తువు మీ ఇంట్లో ఉండడానికి లేదు. మీరు వాక్యం విన్నప్పుడు మీ జీవితాలు చక్కబెట్టుకోవాలి. చాలా మార్లు జాగ్రత్తయ్య గారు సాక్ష్యం చెప్తూ ఉంటాను మీకు. ఆ గుణపం ఒక ఇనప మొక్క ఇంట్లో ఉంటే ప్రార్థన చేస్తుంటే ప్రార్థన ప్రభు పెట్టలేదట, ఆ మొక్క చూపిస్తున్నాడు. ఎన్నో సంవత్సరాల క్రితం, కాబట్టి అది జరిగిన చాలా సంవత్సరాల క్రితం ఆ ఇనప మొక్కను చూపిస్తున్నాడట. వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళి సాక్ష్యం చెప్పిచ్చేసే వరకు, దొంగతనం చేసేనని చెప్పే వరకు ఆ బతుకు కుదిరి లేకుండా పోయింది, ప్రార్థన రాకుండా పోయింది. మరి మీరు ఎలా ప్రయత్నం చేస్తున్నారమ్మా? మీ ఇంట్లో పెట్టేసుకుని మీ ఆత్మ గద్దెంతలేదా మనస్సాక్షి? కాబట్టి మీరు దొంగతనం చేయలేదులే, ఏదో పట్టుకొచ్చి పడేసింది, పట్టుకెళ్ళి ఇచ్చేది ఇవాళ సాయంత్రం. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆయన ఈ ఉబ్బురుగోళ్ళని అడిగాడట, ఇగో కుక్క నూనె ప్యాకెట్ తెచ్చింది, మీద మీద అని అడిగితే మాది కాదన్నారట. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఎందుకు మన ఊర్లో నాగమ్మని ఉంది, నారీమని, దానయ్య భార్య చెల్లెలు, నూనె లేదట ఇంట్లో, కొనుక్కోవడానికి డబ్బులు లేవు. అలా బాధపడుతూ ప్రార్థన చేసుకుందంట. ఆ పక్కింటి ఆవిడ ఏం నూనె తెచ్చిచ్చిందంట. ఎందుకు? మా ఇంట్లో మైలమ్మి మేము బయట పారపోసేది, మీకు ఇలాంటిది ఏమి ఉండదు కదా, మేము నూనె వండుకుంటామంటే ఎందుకో కొనుక్కో అక్క అని తీసుకుందంట. ఈవిడికేమో నూనె అవసరం, ఆవిడకేమో నూనె అక్కర్లేదు. ఎంత గొప్ప దేవుడు అండి! ఏమన్నా అర్థమవుతుందా దేవుని శక్తి? ఇలాంటి అనుభవాలు అనుభవించి గొప్పలాగా దేవుడు మన జీవితాల్లో నడిపిస్తున్నాడు. ఆయన అపనమ్మకస్తుడు కాదు.
బాధపడుతున్నారా, ఇబ్బంది పడుతున్నారా, అప్పులు ఊగులు నుండి నలిగిపోతున్నారా? నువ్వు యథార్థవంతుడుగా ఉండు, యథార్థ పరురాలుగా ఉండు. చేసినవి అన్ని విడిచిపెట్టు, ఇంకొక చేయకు. పరిశుద్ధంగా నీ జీవితాన్ని కాపాడుకో. ఎలాగునో దేవుడు నీ కార్యాలు చక్కబెడతాడో నీకు అర్థం కాదు. ఆయన నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. సమయం అవుతుందని నేను ముగిస్తున్నాను. దయచేసి మాటలు ఊరకనే తేలిగ్గా తీసుకోకండి. అనుభవంతో కూడిన మాటలు, గుడ్డుల్లో నుండి వస్తున్న మాటలు మీ హృదయాల్లో భద్రం చేసుకుంటే ఒకవేళ నేను భూమి మీద ఉండొచ్చు, లేకపోతే ఇంకో ఊరు వెళ్ళవచ్చు. ఈ మాటలో మీరు ఎప్పుడు తలపోసుకుంటూ ఉండాలి. మా పెద్దయ్య గారు ఉంటే ఆయన అలా చెప్పారు, తర్వాత వాళ్ళ అబ్బాయి గారు వచ్చారు ఇలా చెప్పారు, ఇప్పుడు చిన్నయ్య గారు చెప్తున్నారు. ఇవన్నీ ఆలకిస్తే మనకు అవసరమైనప్పుడు ఏం చేస్తుంటే ఉపయోగపడుతుంటాయి. మిమ్మల్ని దేవుడు ఒక ప్రత్యేకమైన పాత్రకు ఉపయోగించుకుంటాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? ఎవరిని పిలవమంటున్నాడు? రోదన చేయు స్త్రీలను పిలవమంటున్నాడు. ఎవరిని? అంగలార్పు విద్య నేర్పమంటున్నాడు, రోదన చేయుడు నేర్పమంటున్నాడు. ఎందుకంట వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను వారు నాశనం చేయటకై మరణము మన కిటికలను ఎక్కుచున్నది, మన నగరాలలో ప్రవేశించుచున్నది. ఎంత భయంకర పరిస్థితి. కాబట్టి ఈ దుర్దినాల్లో, ఈ భయంకర దినాలలో సృష్టికర్త అయిన దేవుడు మనకున్నాడు. ఆయన తప్పక సేవించుదాం, ఆయన సన్నిధిలో ఆరాధన చేసుకుందాం. నమ్మదగిన దేవుడు, ఆయన అప్రమస్తుడు కాడు. అమ్మా, నీకు ఎలాంటి భయంకర పరిస్థితి అయినా కానివ్వండి, అది ఇంటి సమస్య, ఒంటి సమస్య, రుణాల సమస్య, లేక మరి ఏ సమస్య అయినా కానివ్వండి, మీరు పనులన్నీ తొందరగా చక్కబెట్టుకోండి, సాపేయండి, మోకాళ్ళు ఉండండి, కన్నీళ్ళు కార్చండి. ప్రభుని ప్రార్థన అంటాడు. ఇంకా అవసరమైతే రోజులో ఏదో రాత్రి ప్రతిష్ఠించుకోకండి. ప్రతి వారం, బుధవారం, శుక్రవారం మీ ఇష్టం. మీ ఇంటి దగ్గర సాఫ్ వేసుకుని మంచం పడుకోకుండా మీ ఇంటి పరిస్థితులు మంచివి అయితే ఏమి పాకవు అనుకుంటే అందంగా రాత్రి కిందే పడుకొని నెలకు వచ్చినప్పుడల్లా ప్రభు పాదాలు గడిపేవారుగా, కన్నీళ్లు గడిచేవారుగా, ఆయన బ్రతిమాలుకునేవారంగా ఉంటే నిన్ను కడతాడు, నీ కుటుంబాన్ని కడతాడు, నీ సమస్యలు పరిష్కరిస్తాడు. మంచి దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. మన వ్యక్తిగత సాక్ష్యాలు కాపాడుకుందాం, పరిశుద్ధతను కాపాడుకుందాం, ప్రభు నామాన్ని మహిమపరుస్తూ అనేకులకు సాక్షులుగా జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనం దయచేయగాక ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తల్లవలసండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ఎవరు మౌనంగా ఉండద్దు, నోరు తెరండి. రమారమి అర్ధగంట పైన దేవుని వాక్యాలు మనం విన్నాం. దేవుని మాటలు వినిన మన జీవితాల్లో ఎలా ఉన్నాయి మన పరిస్థితులు? దేవునికి ఇష్టడైన దానుగా, ఇష్టడైన వాడుగా ఉండాలంటే ఇష్టపడుతున్నావా? ఆయన మాటలు విని ఆశీర్వదించుకోవడం, ప్రార్థన చేసుకుందాం. ఆయన ప్రార్థన చేస్తారు, ఈ యొక్క ఆరాధన ముగించుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పవిత్రమైన పాదాలకు మరొకసారి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ముందుగా పాటలో తోడైనారు. తదుపరి నిరాశల స్థలంలో నిలబడి నిలబడిన వాక్యంలోను ఏదైతే జ్ఞానించిన పాఠంలో ఈ వాక్యం మరొకసారి వీక్షించిన బట్టి మీ స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. మీ ఆశ్చర్యమైన కార్యాలతో నింపబడండి. మీ నామము మహిమాకరంగా, ఆశీర్వాదకరంగా జరిపించే భాగ్యాలు మాకు దయచేస్తారని నమ్మచ్చు ప్రార్థిస్తున్నాం. మీ తోడు భద్రత మాకు దయచేయండి. దీర్ఘకాల వ్యాధులు బాగుంటుంది ఇబ్బందులు పడుతున్న వారిని స్వస్థత పొందించండి, కార్యం జరిపించండి. మళ్ళీ వచ్చే వారానికి మీ అందరం కూడా కూడుకొని నేను స్తుతించడానికి, నేను గణపరచడానికి ఒక గొప్ప అవకాశాన్ని అందరికీ అయా ఈ దినాన్ని ప్రారంభించబడిన కాలాలలో తీసుకొచ్చిన వారందరూ సదాకాలము మాకు మా అందరికీ తోడైంది భద్రపరిస్తారని, మీ శక్తిని బలాన్ని మాకు దయచేస్తారని నమ్ముచు ప్రార్థిస్తూ కాలం జరిగిస్తాను. యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.